హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక జలంధర్ కొడుకు జెండేని చూసి సెక్యూరిటీ గార్డ్ ఇక్కడే ఉన్నాడే. హే రాకేష్, కమ్ కమ్. గుడ్ మార్నింగ్ అంకుల్, గుడ్ మార్నింగ్. కమ్ సిడౌన్. ఏంటి ఎప్పుడు లేంది ఎంత ప్రేమ చూపిస్తున్నాడు? ఏంటి రాకేష్, ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసేయి జెండే ఇప్పుడేమో ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావా? అదేం లేదు అంకుల్, అందుకే ఇవాళ నీతో టైం స్పెండ్ చేద్దామని అనుకుంటున్నాను. అంటే ఇంకా ఎంక్వైరీ బ్యాలెన్స్ ఉన్నదన్నమాట. వాట్ డూ యూ మీన్? ఐ మీన్ మీరు అలా మాట్లాడితే నాకు ఎంక్వైరీ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇక జలంధర్ మనసులో నా గురించి తెలుసుకోవాలని అనుకున్నావు కదా, ఫెయిల్ అయింది కదా, అందుకే ఇలా మాట్లాడుతున్నావు కదా. నాదెప్పుడు ఒకేలా ఉంటుంది, అది రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఐ మీన్ మనసులో ఏ భయం లేనివాడికి ఒక కరేజ్లా కనిపిస్తుంది, భయం ఉన్నవాడికి వార్నింగ్లా అనిపిస్తుంది. నేనెందుకు భయపడతాను అంకుల్? భయపడుతున్నావని నేనెందుకు అనట్లేదు కదా. భయం ఉంటే అన్నాను అంతే. ఫైన్ అంకుల్, ఇప్పుడిప్పుడే మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నాను. ఫైన్, కానీ నాకు నీ గురించి అర్థం కావట్లేదు. ఏ వివరాలు అడిగినా కానీ నువ్వు చెప్పట్లేదు. నేను చెప్పకపోయినా అంకుల్ మీరు తెలుసుకుంటారు కదా. అదే అంకుల్, వర్ధన్ ఫ్యామిలీ గురించి తెలుసుకున్నాకే మీరు అన్ని ఎంక్వైరీలు చేస్తారు కదా అంకుల్. అది నా బాధ్యత. నా బాధ్యతని ఎప్పుడు 100% నిర్వహిస్తాను. అందుకే అంకుల్ ప్రత్యేకంగా నన్ను అడగడం ఎందుకు? మీరే తెలుసుకోండి అంకుల్ నా వివరాలు. ఆర్ యూ ఛాలెంజ్ మీ? అదేం లేదంకుల్, జస్ట్ ఫ్రెండ్ టాస్క్ అనుకోండి. ఛాలెంజింగ్ టాస్క్లంటే నాకు బాగా ఇష్టం. ఇలాంటివి మా ఆర్యవర్ధన్ దగ్గర బాగా నేర్చుకున్నాను. ఫైన్ అంకుల్, ఐ విల్ సూన్. యూ విల్ సూన్? ఓకే. ఇంతలో అక్కయ్య బైక్ కిందికి రాగానే, హే రాకేష్ ఎప్పుడొచ్చావు? జస్ట్ 5 minutes ఇప్పుడే. మీ ఫ్రెండ్కి బోర్ కొట్టకుండా కంపెనీ ఇచ్చాలే అభయ్. మీరెక్కడికి వెళ్తున్నారు? కంపెనీ రెస్పాన్సిబిలిటీ మేమే తీసుకోవాలి అనుకుంటున్నాం కదా ఫ్రెండ్. అందుకే అమ్మా నాన్నలను చూడడానికి అలా ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్. వాళ్ళ మెమరీస్ని రీకలెక్ట్ చేసుకోవాలనిపిస్తుంది ఫ్రెండ్. బాబాయ్ మాట్లాడుతూ, అందుకే యాదగిరి మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మా అమ్మా నాన్నలు ఉన్నారు కదా ఫ్రెండ్, అందుకే వెళ్దామని అనుకుంటున్నాం. అమ్మా నాన్న రూపంలో వాళ్ళ బ్లెస్సింగ్స్ దొరుకుతాయనే ఒక చిన్న ఆశ ఫ్రెండ్. వాళ్ళ బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడూ ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళండి. ఇక అక్కయ్య అభయ్తో పాటు రాకేష్ వెళ్తుండగా జెండే రాకేష్ని ఆపి, రాకేష్ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ది వాళ్ళ మెమోరీస్ని రీకలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నారు. వాళ్ళకి నువ్వు కాస్త గ్యాప్గా ఉంటే మంచిది, ఓకేనా? అభయ్ మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ రాకేష్. ఇదిలా ఉండగా శంకర్ రూమ్ షిఫ్ట్ అవుదామని వేరే ఇంట్లోకి వెళ్ళగానే ఆ ఇల్లును చూసి తనకు పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. మీరు లక్కీ సార్, ఈ ఇల్లు మీకు అదృష్టంగా దొరికింది. ఎవరు వచ్చినా కానీ ఇది ఒక అదృష్టంగా భావిస్తారు. సార్ కిచెన్ ఎక్కడంటే రైట్ సైడ్లో ఉంటుంది. అవును, మరి కొంచెం ముందుకెళ్తే అక్కడ మాస్టర్ బెడ్ ఉంటుంది. దాన్ని ఆపోజిట్లో కిడ్స్ బెడ్రూమ్ ఉంటుంది. కరెక్టేను. మీకు వాస్తుగాని తెలుసా, లేకపోతే ఇంతకుముందు ఇక్కడికి వచ్చారా? ఇంతకుముందు ఇక్కడ ఎవరుండేవారు? ఎవరో టీచర్స్ ఫ్యామిలీ ఉండేవారు. మరి అంతకుముందు ఎవరున్నారు? ఇది 45 years ఓల్డ్ ఫ్యామిలీ వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఈ ఇల్లుని అమ్మేశారు. ప్రజెంట్ ఈ ఇంటి ఓనర్ వైజాగ్లో ఉంటారు. ఈ ఇంటికి బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తే పెరడు ఉందా? ఉంది, కరెక్ట్గా చెప్పారే. అలా శంకర్ ఆ ఇల్లును చూస్తూ తన పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటాడు. మరి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి. ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.